టీడీపీ వర్క్షాప్లో చంద్రబాబు మాట్లాడుతుండగా లైవ్ చూసాం. ఇతర వార్తల్లో హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ర్యాకెట్ని ఎన్సీబీ పోలీసులు ఛేదించారు. బొలారంలో ఒక ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తుండగా సోదాలు చేసిన పోలీసులు బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ వెంకటరమణతో పాటు మరొక ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారి వద్దున్న 45 కోట్ల విలువైన డ్రగ్స్, యాంఫెటమిన్తో పాటు 1,25,00,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామారావుని విచారించిన పోలీసులు అతడి ఇంట్లో మరిన్ని డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దాంతో బెంగళూరులో సోదాలు చేసి 30 కిలోల యాంఫెటమిన్ ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరొక 1,23,00,000 రూపాయల నగదుని సీజ్ చేశారు. డ్రగ్స్ ని ప్రాసెస్ చేస్తున్న ల్యాబ్లో మరొక 10 కిలోల మత్తు పదార్థాలని గుర్తించారు పోలీసులు. ఈ వ్యవహారంలో సైంటిస్టు, అతడి భార్యతో పాటు చాలా మంది పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడైన రామారావు ఒక పరిశోధక శాస్త్రవేత్త. మానసిక వైద్య చికిత్సలో భాగంగా ఈ మందుని ఉపయోగిస్తారు. కానీ దాన్ని డ్రగ్గా మార్చి అమ్ముతున్నట్లు గుర్తించారు నార్కోటిక్స్ అధికారులు. ఈ డ్రగ్ని ఎక్కువగా ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా దేశాలకి భారతదేశం నుంచి స్మగిల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా ఈ ర్యాకెట్ నడుస్తున్నట్లు తేల్చారు అధికారులు. హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ర్యాకెట్ని ఎన్సీబీ పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఈ డ్రగ్స్ ర్యాకెట్ ఎంతకాలం నుంచి సాగిపోతుంది, ఎంత మ్యాగ్నిట్యూడ్తో సాగుతుంది, ఎలా ఛేదించారు పోలీసులు? హైదరాబాద్ నగర కేంద్రంగా ఒక భారీ డ్రగ్ ముఠాను కూడా ఎన్సీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. నార్కోటిక్ డ్రగ్ అధికారులు వేసిన నిఘాలో మొత్తానికి 221 కిలోల యాంటీఫిటిమిన్ డ్రగ్ అని అధికారులు పట్టుకోవడం జరిగింది. ఇది ఒక సైంటిస్ట్, బెంగళూరు చెందిన సైంటిస్టు వెంకటరమణ గత కొంతకాలంగా తన భార్యతో పాటుగా రవిశంకర్ అనే మరొక వ్యక్తితో కలిసి ఇక్కడ ఐడియా బొల్లారంలో ఒక డయేరియా మందులు తయారు చేస్తున్న నెపంతో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారుల దృష్టికి వచ్చింది. మొత్తం వెంకటరమణ బెంగళూరు కేంద్రంగా అతను పనిచేస్తున్నాడు. ఇది ఒక సైంటిస్టు, సీనియర్ సైంటిస్టు. ఇతను గతంలో కూడా పలు పరిశోధన చేసి చాలా వరకు కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సైంటిస్టు. అయితే ఇతను గత కొంతకాలంగా యాంటీఫిటమిన్ ఏదైతే డయేరియా మందులు తయారు చేస్తున్న పేరు చెప్పి ఆ పేరుతోటి డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఈ మేరకు ఎన్సీబీ అధికారులు దాడి చేసినప్పుడు, ఐడియా బొల్లారంలో ఒక ఫ్యాక్టరీపై దాడి చేసినప్పుడు మొత్తం 221 కిలోల యాంటీఫిటమిన్ తో పాటు 1,25,00,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తానికి చూసినట్లయితే సైంటిస్ట్ వెంకటరమణ భార్య ప్రీతితో పాటు రవిశంకర్ అనే మరొక వ్యక్తితో కలిసి ఈ డ్రగ్స్ ను తయారు చేస్తున్నారు. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇది 100 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఇది ఇక్కడ తయారు చేసిన డ్రగ్ ని విదేశాలకు పంపిస్తున్నట్టుగా ఎన్సీబీ అధికారులు ప్రస్తుతానికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరొక చూసినట్లయితే ఐడియా బుల్లారంలోని ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేసి అక్కడి నుంచి 221 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని తర్వాత సైంటిస్ట్ వెంకటరమణ, పీటీ రవిశంకర్ ముగ్గురు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఈ మేరకు ఎన్సీబీ అధికారులు ఒక సమాచారం కూడా మీడియాకు అందించారు. అయితే గత కొంతకాలంగా వీళ్ళు ఇక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నారు, ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో అంతర్జాతీయ మార్కెట్ కూడా సప్లై చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. భారీ ర్యాకెట్ కదా రమేష్, దీన్ని పట్టుకోవడంతో మరికొన్ని ముఠాలు కూడా పట్టుకునే అవకాశం ఉందా? కింగ్ పిన్ అంటూ ఎవరన్నా తెలుస్తుందా పోలీసులకు? ఇంతవరకు చూసినట్టయితే దీంట్లో కింగ్ పిన్ కూడా ఒక్కరే, అంటే రవిశంకర్ తో పాటుగా సైంటిస్ట్ అయిన వెంకటరమణ అనే కింగ్ పిన్ అని చెప్పి ఇంతవరకు ఎన్సీబీ అధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ డ్రగ్ బ్యూరో అధికారులు చెప్తున్నారు. అయితే మరో చూసినట్టయితే ఈ ముఠ ఏదైతే సైంటిస్ట్ అయిన వెంకటరమణ గత కొంతకాలం నుంచి కూడా ఇక్కడే హైదరాబాద్ లోని ఐడియా బొల్లారం కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ ని ఒక చిన్న ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్టుగా సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడ దాడి చేశారు. అయితే ప్రధాన దృష్టి డయేరియా
మందుని ఏదైతే తయారు చేస్తున్నాం అని చెప్పి ఒక కంపెనీ లీజ్ తీసుకొని ఇక్కడ ఈ యాంటీవిటమిన్ అని చెప్పి డ్రగ్ తయారు చేసి దాన్ని విదేశాలకు సప్లై చేస్తున్నారు. అయితే ఇప్పటికే గతంలో కూడా ఇక్కడ ఐదే బొల్లారం ప్రాంతంలో అధికారులు దాడులు చేసినప్పుడు ఇలాంటి డ్రగ్స్ తయారు చేసిన ముఠాను కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఒక సైంటిస్ట్ ఈ విధంగా తయారు చేస్తున్నారని మొదటిసారి చెప్పవచ్చు. ఈ సైంటిస్ట్ గతంలో ఇటు హైదరాబాద్ తో పాటు బెంగళూరులో కూడా పలు పరిశోధన చేసి చాలా పేరు పట్టారు. సైంటిస్ట్ ఈ విధంగా డ్రగ్స్ తయారు చేయడానికి సంబంధించి ఇప్పటికీ ఎన్సీబీ అధికారులు పూర్తిగా విషయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సైంటిస్ట్ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినట్లు అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.